అందరూ బిజీ లైఫ్ కనబడిపోతారు. పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళడం, సాయంకాలం రావడం, చదవడం, మళ్ళీ పని చేయడం, ఈ బిజీ లైఫ్ అలవాటు పడిపోతారు. బట్ ఆ బిజీ లైఫ్ ద్వారా గొప్ప అద్భుతాలు చేయడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి. యు సీ ద బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసుకోండి. వరాలు, మరి ప్రత్యేకంగా అద్భుత వరాలు, గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్, వరాల విషయమై నీ జీవితంలో మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలనుకోండి, దేవుడు నిన్ను ఎడారికి తీసుకెళ్తాడు. హీ విల్ టేక్ యూ ఇంటర్ ఐసోలేటెడ్ విల్డర్నెస్ ప్లేస్. ఆ టైంలో అలాగే పెడతాడు నిన్ను. ఉదాహరణకు మోషే ఒక బిజీ లైఫ్ లీడ్ చేశాడు కొన్ని సంవత్సరాలు. అంత ఎడ్యుకేషన్, చాలా మాస్టర్ మైండ్, మాటకారి, అతనికి ప్లానింగ్ అన్నీ తెలుసు. రాజు కదా అన్నీ నేర్పిస్తారు, విద్యలన్నీ నేర్పిస్తారు, షెడ్యూల్ ఉంటుంది అనమాట. హీ వాజ్ ఎ వెరీ స్కిల్డ్ పర్సన్. హీ వాజ్ అన్ ఆరేటర్. ఆరేటర్ అంటే ఏంటో తెలుసా? వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఎలాగైపోయాడు? నత్తివాడైపోయాడు. ప్రభు ఇప్పుడేం చేయను, ముసలోండి అయిపోయాను, కర్ర ఉంది, సరిగ్గా నడవలేను, బలం కూడా లేదు, నాకు అదంతా నాశనం, నాకు ఇప్పుడే కావాలి, నువ్వు రెడీగా, ఇప్పుడే నా మీద పూర్తిగా ఆధారపడతావు, నువ్వు కమ్ నా. ఆ కర్రతోటి ఇలా కొట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి గొప్ప అద్భుతాలు చేసి ప్రజలను తీసుకొచ్చేసాడు. యు సీ, గాడ్ వాంట్ ఎంప్టీనెస్, హీ డజంట్ వాంట్ లోడెడ్నెస్.